నమస్తే, వెల్కమ్ టు True9 న్యూస్. అమెరికా సామ్రాజ్యవాదానికి పాడె కట్టాలి. నేతలు తమ ఆయుధాల వ్యాపార విస్తరణ కోసం దేశాల మధ్య యుద్ధాలను ప్రోత్సహిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమెరికా సామ్రాజ్యవాదానికి పాడె కట్టాలని సిపిఐ నేతలు పిలుపునిచ్చారు. సిపిఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వనపర్తి అంబేద్కర్ చౌక్లో ఇరాన్పై అమెరికా దాడికి వ్యతిరేకంగా ఎర్రజెండాలు ధరించి నిరసన తెలిపారు. సిపిఐ జిల్లా కార్యదర్శి విజయ రాములు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షురాలు కళావతమ్మ, సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్, సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ, జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు రాబర్ట్, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి మోష, జనజ్వాల, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కుతుబ్, పృథ్వీనాథం, లక్ష్మీనారాయణ, జయమ్మ, జ్యోతి, గంధం నాగరాజు, పాషా, విష్ణు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఈరోజు అమెరికా చేస్తున్న సామ్రాజ్యవాద దాడులు ఏవైతే ఉన్నావో ఇది మనం ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇజ్రాయెల్ మీద కానీ, అదేవిధంగా గాజా మీద కావచ్చు, లేకపోతే పాలస్తీనా కావచ్చు, లేకపోతే ఇంకా ఈ ఇరాన్ ఇరాక్ మీద కావచ్చు, ఇవన్నీ కూడా ప్రపంచంలో వెనకబడ్డ దేశాలు. ఇవంతా కూడా సామ్రాజ్యవాదులు వాళ్ళను ఆడిస్తున్నటువంటి, వాళ్ళపైన ఒకరికొకరు పోటీ పెట్టి యుద్ధాలు ప్రారంభం చేసినటువంటి పరిస్థితులు. కాబట్టి దీన్ని మనం ఈ యుద్ధాలొద్దు, ప్రపంచ శాంతి ముద్ద అని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా కోరుతూ ఈరోజు ప్రజలంతా కూడా దీన్ని ఆలోచించాలని చెప్పేసి ఈ వనపర్తి పట్టణ కేంద్రంలో కమ్యూనిస్ట్ పార్టీగా ఈ నిరసన కార్యక్రమాన్ని తలపెట్టడం. కాబట్టి దీన్ని అందరూ అర్థం చేసుకొని ఈ యుద్ధం వద్దనే దానికోసం రేపు జరగబోయే కార్యక్రమాలకు ప్రజలందరూ కూడా సమయత్తం కావాల్సిన అవసరం ఉంది. ఈ యుద్ధం వల్ల అనేక నష్టాలు, పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయి, ఛార్జీలు పెరుగుతాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి, అన్ని రకాలుగా ప్రజల మీద భారాలు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి యుద్ధం ఆపాలని చెప్పేసి అమెరికా సామ్రాజ్యవాద విధానాన్ని ఖండిస్తూ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకు, కార్యకర్తలందరూ కూడా మరి వనపర్తి జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కమిటీ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి అధ్యక్షునికి ధన్యవాదాలు తెలియజేస్తూ